హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి రైతు బంధుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలకు పడ్డాయి, అలాగే ఈ రోజు ఎన్ని ఎకరాలు పడుతున్నాయి, అలాగే కొత్త పాస్బుక్లు పడుతుందా లేదా అనేసరికి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేస్తే మీకోసం ఇలాంటి అప్డేట్ అనేది నేను రోజైతే తీసుకొస్తాను. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. నిన్న వచ్చేసి మనకి 4 ఎకరాల నుంచి 5 ఎకరాలకు ఉన్న వారికి మాత్రం జమ కావడం జరిగింది. అందులో కూడా చాలా తక్కువ మందికి జమ అయినాయి ఫ్రెండ్స్. ఈరోజు కూడా చేస్తే మనకి 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే జమ అవుతాయి 4 నుంచి 5 ఎకరాలకి. అలాగే కొత్తలు 5 నుంచి 6 ఎకరాలు మాత్రం ఈరోజు జమ అవడం కొంచెం కష్టం అనుకోవచ్చు. ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి ఈరోజు ట్రై అయితే చేస్తారు వాళ్ళు చేయడానికి. మ్యాక్సిమం అవ్వచ్చు ఫ్రెండ్స్. 5 నుంచి 6 ఎకరాలకు ఈరోజు అవ్వచ్చు. అలాగే నిన్న 4 నుంచి 5 ఎకరాలకు కాని వాళ్ళకి మాత్రం ఈరోజు అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. మీరైతే మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే చూడండి, కంపల్సరీ అవుతుంది. ఒకవేళ కాకపోతే మాత్రం మీరైతే మీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది కదా, సో వాళ్ళని మాత్రం ఒక్కసారి కనుక్కోండి. వాళ్ళైతే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. అలాగే మనకి కొత్త పాస్బుక్లు చూసుకుంటే మాత్రం కొత్త పాస్బుక్లు అయితే ఈ సీజన్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి మళ్ళీ కొత్తగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. అది మనకి రీసెంట్లీ వచ్చిన పాస్బుక్లు మాత్రం. ఒకవేళ పాతే ఆల్రెడీ మీరు తీసుకుని ఉంటే మాత్రం రైతు బంధు మీకు ఆటోమేటిక్గా మీ ఎకరాలు ఎప్పుడు ఉంటాయో అప్పుడైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ కొత్తలు ఉంటే మాత్రం మీరైతే కొత్తగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళని అయితే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు యూనియన్ బ్యాంక్లో ఏంటంటే కొంచెం లేట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి వెయిట్ చేసి చూడండి. మిగతా బ్యాంక్స్ అంటే తొందరగానే అవుతుంది కానీ యూనియన్ బ్యాంక్లో కొంచెం లేట్ అవుతుంది. ఒక్కసారి మీరైతే దాన్ని అయితే గమనించండి. అలాగే ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే అడగండి ఫ్రెండ్స్. అలాగే మీకు రైతు బంధు పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి. నేను ఒక వీడియో అయితే చేసి మీకైతే ఇస్తాను. దాని నుంచి మీరైతే మీ పట్ట బుక్ నెంబర్ కొట్టి చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.